అవతార్ మెహర్ బాబా కి జై. సార్ అందరికీ జై జై బాగుండి. బాబా అండి. జై బాబా అండి, జై బాబా. ఈరోజు మెహర్ మెహర్ ప్రేమ సహవాస్ కార్యక్రమానికి వచ్చేసే బాబు ముందుగా స్వాగతం తెలుపుతూ ముందుగా నమో మెహర్ బాబా ప్రార్థనా గీతంతో ఈరోజు కార్యక్రమం ప్రారంభించబోతుందిగా పుష్పలత గారిని కోరుతున్నాను. జై బాబా అండి పుష్పలత గారు. జై బాబా అండి, జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. ఆ, అవతార్ మెహర్ బాబా కి జై. నమో మెహర్ బాబా, అవతార్ నమో దేవ దేవా. ప్రభు నమో మెహర్ బాబా, అవతార్ నమో దేవ దేవా. అపార దివ్య కృపా సాగర, సకల చరాచర జగదోద్ధార. అపార దివ్య కృపా సాగర, సకల చరాచర జగదోద్ధార. నమో మెహరు బాబా, అవతార్ నమో దేవ దేవా. ప్రభు నమో మెహరు బాబా, అవతార్ నమో దేవ దేవా. జోహారులివే శ్రీ మెహరు బాబా, మహిని జనించిన మానవ రూపా. జోహారులివే శ్రీ మెహరు బాబా, మహిని జనించిన మానవ రూపా. ఇహ పరాంత జీవన, ఇహ పరాంత జీవన భవ భయ భంజన పరమ పావనా. నమో మెహరు బాబా, అవతార్ నమో దేవ దేవా. ప్రభు నమో మెహరు బాబా, అవతార్ నమో దేవ దేవా. అజ్ఞానాంధతనంతము చేసి, దివ్య విజ్ఞాన దృష్టిను సంగి. అజ్ఞానాంధతనంతము చేసి, దివ్య విజ్ఞాన దృష్టిను సంగి. హరిషేత్వర్గములంతరింపగా, హరిషేత్వర్గములంతరింపగా, అవ్యయ మోక్షం అనుగ్రహింపుము. నమో మెహరు బాబా, అవతార్ నమో దేవ దేవా. ప్రభు నమో మెహరు బాబా, అవతార్ నమో దేవ దేవా. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా సార్, జై బాబా. ధన్యవాదాలు. జై బాబా. జై బాబా అండి పుష్పలత గారు. ప్రార్థన గీతంతో ఈ రోజు కార్యక్రమం ప్రారంభించినందుకు మీకు ధన్యవాదాలు. ఇప్పుడు సంగీత కార్యక్రమంలో ముందుగా రమణమ్మ గారు ఒక పాట పాడండి. తర్వాత మెహర్ దినేష్ గారు సిద్ధంగా ఉండాలి. జై బాబా అండి రమణమ్మ గారు. వినపడుతుంది అన్నమాట. వినబడుతుందండి, వినబడుతుంది. జై బాబా, నా పేరైనా పిలిచారు? అవునండి మీరే. జై బాబా అండి. పాడండి. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా. మా తండ్రి మెహరు బాబా, మా ప్రేమ పిలుపు వినవయ్యా. మా తండ్రి మెహరు బాబా, మెహరాబాదులో నీదు స్మృతులు, మెహరాబాదున నీ సమాధి. స్మృతులతో కనుదమ్ముల ఆశ్రుల, స్మృతులతో కనుదమ్ముల ఆశ్రుల, ధారలతో యదార్థముగా
నిన్నే మది తలచుట భాగ్యమయ నిన్నే మది నమ్ముట భాగ్యమయ మా తండ్రి మెహరు బాబా మా ప్రేమ పిలుపు వినవయ్యా మా తండ్రి మెహరు బాబా ప్రేమ గుణానికి నీవే రూపం ప్రేమించుటయే మాకు కష్టం ప్రేమ గుణానికి నీవే రూపం ప్రేమించుటయే మాకు కష్టం ప్రేమనొసగని కరుణయ శరణం ప్రేమనొసగని కరుణయ శరణం ఆదరము అనురాగమును మా హృది నిలుపుటే చాలునయ మా కది చాలును చాలునయ మా తండ్రి మెహరు బాబా మా ప్రేమ పిలుపు వినవయ్యా మా తండ్రి మెహరు బాబా ఎన్నో జన్మల నిన్ను చూడ ఎన్నో జన్మల నిన్ను చేరగా ఎన్నో జన్మల నిన్ను చూడ ఎన్నో జన్మల నిన్ను చేరగా కష్టముతో ఎడబాటును వచ్చి కష్టముతో ఎడబాటును వచ్చి నేటికి మా సుకృతార్థమున నిన్నే మది తలచుట భాగ్యమయ నిన్నే మది నమ్ముట భాగ్యమయ మా తండ్రి మెహరు బాబా మా ప్రేమ పిలుపు వినవయ్యా మా తండ్రి మెహరు బాబా మా అజ్ఞానమే నీదు దుఃఖం మా అసక్తతయే నీదు బాధ మా అజ్ఞానమే నీదు దుఃఖం మా అసక్తతయే నీదు బాధ మా అవివేకమే నీకు విచారం మా వివేకమే నీకు విచారం మోహముతో సతమతమయ్యే మాకీ దుస్థితి బాపుమయ మాకీ దుర్గతి బాపుమయ మా తండ్రి మెహరు బాబా మా ప్రేమ పిలుపు వినవయ్యా మా తండ్రి మెహరు బాబా రామచంద్రునికి నీవే హృదయం రంజిలునెప్పుడు నీదు రూపం రామచంద్రునికి నీవే హృదయం రంజిలునెప్పుడు నీదు రూపం తెలుగువారు నీ ప్రియమగువారు తెలుగువారు నీ ప్రియమగువారు రాగముతో అనురాగముతో మా హృది నిలుపుము చేయుమయ సదా వారిని కని బ్రోమయ మా తండ్రి మెహరు బాబా మా ప్రేమ పిలుపు వినవయ్యా మా తండ్రి మెహరు బాబా జై బాబా అండి వనకేశ్వర గారు అందరికీ జై బాబా జై బాబా అండి రమణమ్మ జై గారు. బాబా అండి వనకేశ్వర గారు రామచంద్ర గారు పాట పాడారు. జై బాబా, మీకు ధన్యవాదాలు. ఇప్పుడు మన మెహర్ దినేష్ ఒక పాట పాడతారు. తర్వాత శర్మ గారు సిద్ధంగా ఉండాలి. जय बाबा अंकल अवतार जय मेहर बाबा की जय నీ నామ స్మరణలో కరిగిపోయేటటుల మెహరీశ్వర మమ్ము ఆశీర్వదించు
ఆశీర్వదించు ఆశీర్వదించు ఆశీర్వదించు ఆశీర్వదించు నీ నామస్మరణలో కరిగిపోయేటటుల మెహరీశ్వర మమ్ము ఆశీర్వదించు 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 ప్రేమ లేని వారమని ప్రేమ గదిగి వచ్చావు అర్హత లేకున్నను అర్హులుగా చేసావు ప్రేమ లేని వారమని ప్రేమ గదిగి వచ్చావు అర్హత లేకున్నను అర్హులుగా చేసావు గర్వాంతులమని తెలిసి రమ్మని పిలిచావు నీవు గర్వాంధులమని తెలిసి రమ్మని పిలిచావు నీవు సద్భాగ్యులమని తెలిసి దాసుల చేసావు సద్భాగ్యులమని తెలిసి దాసుల చేసావు ఆశీర్వదించు 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 బలహీనులమని తెలిసి భయమెందుకు అన్నావు సహనము లేదని తెలిసి సహవాసము చేసావు బలహీనులమని తెలిసి భయమెందుకు అన్నావు సహనము లేదని తెలిసి సహవాసము చేసావు అపరాధులమని తెలిసి అభయమునిచ్చావు నీవు అపరాధులమని తెలిసి అభయమునిచ్చావు నీవు అల్పులమని తెలిసి మా స్నేహము కోరావు అల్పులమని తెలిసి మా స్నేహము కోరావు ఆశీర్వదించు 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 కోర్కెలు కలవారమని అవసరములు తీర్చావు విశ్వాసము లేకున్నను వెన్నెంటి తిరిగావు కోర్కెలు కలవారమని అవసరములు తీర్చావు విశ్వాసము లేకున్నను వెన్నెంటి తిరిగావు అవమానము చేస్తున్న అమ్మగలాళించావు అవమానము చేస్తున్న అమ్మగలాలించావు పాపాలను చేస్తున్న ప్రాకులాడుచున్నావు పాపాలను చేస్తున్న ప్రాకులాడుచున్నావు ఆశీర్వదించు 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 మెహరని వినిపించగానే పులకించిపోతాము నీ సేవను చేయుటకై పోటీ పడుతుంటాము మెహరని వినిపించగానే పులకించిపోతాము నీ సేవను చేయుటకై పోటీ పడుతుంటాము మెహరని పిచ్చోళ్ళు అన్న పట్టించుకోమయ్యా మెహరని పిచ్చోళ్ళు అన్న పట్టించుకోమయ్యా మెహర శ్రీ మెహరనుటకు పరితపింతుమయ్యా మెహర శ్రీ మెహరనుటకు పరితపింతుమయ్యా ఆశీర్వదించు 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 నీ నామస్మరణలో కరిగిపోయేటటుల మెహరీశ్వర మమ్ము ఆశీర్వదించు ఆశీర్వదించు
ఆశీర్వదించు ఆశీర్వదించు ఆశీర్వదించు ఆశీర్వదించు ఆశీర్వదించు. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అంకుల్. థ్యాంక్ యూ. అందరికీ జై బాబా. జై బాబా దినేష్, మంచి పాట వినిపించావు, నీకు ధన్యవాదాలు. ఇప్పుడు శర్మ గారు మీరు ఒక పాట పాడండి, తర్వాత అరుణారవింద్ర గారు సిద్ధంగా ఉండాలి. జై మెహర్ బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. జై మెహర్ బాబా అండి. జై బాబా పాడండి. మెహరుని ప్రేమింతును నా ప్రేమ జ్యోతిని, ఆ ప్రేమ మూర్తిని, పావన గాత్రుని, పరమ పవిత్రుని. మెహరుని ప్రేమింతును, చందమామలాగా చల్లగా ఉంటాడు, అందాల మోముతో అందరిని పిలిచాడు. చందమామలాగా చల్లగా ఉంటాడు, అందాల మోముతో అందరిని పిలిచాడు. అందరి కొరకతడు అవతరించాడు, అందాయి కొందరికే ఆలింగనాలు. మెహరుని ప్రేమింతును, జీవిత రథమునకు సారథి అతడు, జీవన సమరములో మాయను దాటించి. జీవిత రథమునకు సారథి అతడు, జీవన సమరములో మాయను దాటించి. జీవునిలో దేవుని చూపించగలడు, జీవిత మర్మమును బోధించగలడు. మెహరుని ప్రేమింతును, కళ్ళు చూడలేదని కలతింకవలదయ్య, కలనైన కనిపించి కరుణించువాడయ్యా. కనుల చూడలేదని కలతింకవలదయ్య, కలనైన కనిపించి కరుణించువాడయ్య. తన సృష్టినొక పరి తిలకింపవచ్చాడు, కమ్మని పిలుపుతో మేల్కొల్పి మరలాడు. నా మెహరుని ప్రేమింతును, నా ప్రేమ జ్యోతిని, ఆ ప్రేమ మూర్తిని, పావన గాత్రుని, పరమ పవిత్రుని. మెహరుని ప్రేమింతును. అవతార్ మెహర్ బాబాకి జై. జై మెహర్ బాబా అంటే పనులు చేస్తున్నారు. థ్యాంక్ యూ అందరికీ. జై మెహర్ బాబా. జై బాబా శర్మ గారు. ఇప్పుడు అరుణ రవీంద్ర గారు పాడతారు, తర్వాత ఆనంద్ కుమార్ గారు సిద్ధంగా ఉండాలి. జై బాబా అండి అరుణ రవీంద్ర. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. జీవితే రాతలో రాత నీదే, ఈ కంఠ స్వరములో స్వరము నీదే. ఈ చేతి వ్రాతలో వ్రాత నీదే, ఈ కంఠ స్వరములో స్వరము నీదే. నీవెవరో తెలియని నిర్భాగ్యుడనేనని, నీవెవరో తెలియని నిర్భాగ్యుడనేనని, మెల్లగా నీ చెంతకు చేర్చావులే. మెహరనిపించి మెహరనిపించి మెహరు బాబనిపించి, స్మరణలో
ఉంచి మురిపించి సాగావులే. ఈ చేతి రాతలో రాత నీదే, ఈ కంఠ స్వరములో స్వరము నీదే. ఆరాధన తెలియని ఆరాటం నాదని, ఆరాధన తెలియని ఆరాటం నాదని, తిలగాటం నాతోనే ఆడావులే. ఆడించావు ఆడి పాడించావు, ఆడించావు ఆడి పాడించావు, పాట పాడించి పాటలను రాయించావు. ఈ చేతి వ్రాతలో వ్రాత నీదే, ఈ కంఠ స్వరములో స్వరము నీదే. ఉన్నది నీవేయని సున్నాయే నేనని అవగాహన నాలో కలిగించావు. మన్నించుచు నాధు నేరాలను, మన్నించుచు నాధు నేరాలను, మెహర శ్రీవై నీ దాసునిగా చేశావులే. ఈ చేతి వ్రాతలో వ్రాత నీదే, ఈ కంఠ స్వరములో స్వరము నీదే, ఈ కంఠ స్వరములో స్వరము నీదే. ధన్యవాదాలు మెహర్ ప్రీతమ్మ. అందరికీ జై బాబా. సార్ మీకు జై బాబా అండి. ఇప్పుడు అరుణ రవీంద్ర గారు పాడతారు, తర్వాత ఉమారాణి గారు సిద్ధంగా ఉన్నారు. సార్ నేను సంకీర్తన చేశాను. నాకేమన్నా అవకాశం ఇస్తారా పన్నగేశ్వరరావు గారు? నా పేరు కోటేశ్వరరావు. ఒక పాట నేర్చుకున్నా పాడాలని అనిపిస్తుంది. జై బాబా మేడం. పన్నగేశ్వరరావు గారు జై. చేయండి. अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय. मेहर मेहर मेहरने नाम में मुक्ति की मार्गम प्रजलारा, మేనులు మరచి మెహరుని నామం చేయండి మీరు జనులారా. హలో సార్, మీ పేరు చెప్పలేదు కదా నేను. అదే ఎవరో చేయమన్నారు సార్. ఆనందకుమార్ గారి పేరు చెప్పా. ఓ సారీ సారీ సార్. ఆనందకుమార్ గారి పేరు చెప్పాను కదా, ఆయన పాడివ్వండి. జై మెహర్ బాబా సార్. జై బాబా అండి. జై బాబా సార్. జై బాబా. పాడండి. अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय. ప్రేమతో వెలిసావు ఓ ప్రియతమా, ప్రేమనే పంచావు ఓ ప్రియతమా, ప్రేమికుల చేసావు మా దైవమా, ప్రేమించమన్నావు ప్రియ దైవమా, ప్రేమించమన్నావు ప్రియ దైవమా, ప్రేమతో వెలిసావు ఓ ప్రియతమా, ప్రేమనే పంచావు ఓ ప్రియతమా. కలిలోన వెలిసావు కలిలోన వెలిసావు, కలుషాలు బాపగా మానవుల మేల్కొలిపి మార్గమును చూపగా, కలిలోన వెలిసావు
కలుషాలు బాపగా మానవుల మేల్కొలిపి మార్గమును చూపగా మోహాని మోహాన్ని తొలగించి మనసు మళ్ళించి మోహాన్ని తొలగించి మనసు మళ్ళించి దైవాన్ని నేనని రుజువు చేశావు దైవాన్ని నేనని రుజువు చేశావు ప్రేమతో వెలిసావు ఓ ప్రియతమా ప్రేమనే పంచావు ఓ ప్రియతమా ప్రేమికుల చేశావు మా దైవమా ప్రేమించమన్నావు ప్రియ దైవమా ప్రేమించమన్నావు ప్రియ దైవమా అతి చిత్రముగ నీవు అతి చిత్రముగ నీవు అనుభూతులిస్తావు అహరహము మా తోడు నీడవై ఉంటావు శోధింపనపుడపుడు శోధింపనపుడపుడు బాధ పెడతావు శోధింపనపుడపుడు బాధ పెడతావు మరిపించి మురిపించి మాయ చేస్తావు మరిపించి మురిపించి మాయ చేస్తావు ప్రేమతో వెలిసావు ఓ ప్రియతమా ప్రేమనే పంచావు ఓ ప్రియతమా ప్రేమికుల చేసావు మా దైవమా ప్రేమించమన్నావు ప్రియ దైవమా అవతారములలోనా అవతారములలోన అరుదైన తత్వమై అపురూపముగ దివ్య ప్రేమావతారమై మెహరన్న ప్రతి ఎదను మెహరన్న ప్రతి ఎదను స్పృశించు ధ్వనివై మెహరన్న ప్రతి ఎదను స్పృశించు ధ్వనియై మౌనావతారునిగా మహి వెలసినావు మౌనావతారునిగా మహి వెలసినావు ప్రేమతో వెలిసావు ఓ ప్రియతమా ప్రేమనే పంచావు ఓ ప్రియతమా ప్రేమికుల చేసావు మా దైవమా ప్రేమించమన్నావు ప్రియ దైవమా చిత్రాతి చిత్రముగా చిత్రాతి చిత్రముగా చిత్రాలు చేయుచు దివ్యాతి దివ్యముగా గీతాలు వ్రాయుచు భావాన్ని భావాన్ని ఎద నిలుపు భాష్యాలు వ్రాస్తూ భావాన్ని ఎద నిలుపు భాష్యాలు వ్రాస్తూ మెహరి స్త్రీని వనుచు గుర్తు చేస్తావు మెహరి స్త్రీని వనుచు గుర్తు చేస్తావు ప్రేమతో వెలిసావు ఓ ప్రియతమా ప్రేమనే పంచావు ఓ ప్రియతమా ప్రేమికుల చేసావు మా దైవమా ప్రేమించమన్నావు ప్రియ దైవమా ప్రేమించమన్నావు ప్రియ దైవమా
అవతార్ మెహర్ బాబా की జై. థ్యాంక్ యూ బాబా. జై బాబా అండి అందరికి. జై బాబా. పన్నగేశ్వరరావు గారు కొద్దిగా పెద్ద పాట ఎంత, సారీ సార్. థ్యాంక్ యూ. జై బాబా అండి. ఇప్పుడు మెహరజన్ గారి ప్రసంగానికి సమయం అయింది. మెహరజన్ గారి ప్రసంగం అయిన తర్వాత కుమారాణి గారు పాటకి సిద్ధంగా ఉండాలి. జై బాబా అండి మెహరజన్ గారు. జై బాబా అండి పన్నగేశ్వరరావు గారు. అందరికీ జై బాబా అండి. ప్రభు ఇచ్చిన ఈ అవకాశంలో బాబా చెప్పిన ఒక విషయం గురించి, అద్భుత విషయం. అంటే మనం బాబాని పట్టుకుంటే మన బాధ్యత అంతా బాబాదే అయిపోతుంది అన్న విషయాన్ని బాబా మాటల్లోనే మనం తెలుసుకుందామండి. అంటే ఒక్క భగవంతుడు మాత్రమే మన జీవితంలో నిర్ణయించబడిన ఏ కష్టాన్నైనా తొలగించగలడు. మరియు మనం కనుక ప్రీతముని కొంగు పట్టుకుంటే మన బాధ్యత అంతా ఆయనే స్వీకరిస్తాడు. అందుకే మండలి ప్రార్థన, చిట్ట చివరి వరకు నా కొంగు దృఢముగా పట్టుకున్నటకే ఇట్లా మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. అంటే మాయా ప్రభావం వలన ఏదైనా మనకి కష్టం కలిగితే దాని నుండి బయట పడిపోదామని చూస్తాం. ఆ కష్టం వలన మనం ఏం నేర్చుకుంటున్నాం, మనకి ఏ మేలు జరుగుతోంది, దీనివల్ల ఏ సంస్కార ప్రక్షాళన జరుగుతోంది, కొత్త సంస్కారం ఏడవకుండా ఆయన పట్టుకోవడం వల్ల ఇలాంటివన్నీ విషయాలు మనకందరికీ తెలుసు. కానీ ఒక కష్టం వచ్చిందంటే మాత్రం మనం అందులోంచి బయటపడడానికి వివిధ మార్గాలు చూసేస్తూ ఉంటాం. అందుకని బాబా ఏం చెప్తున్నారంటే, బాబా ఈ జ్యోతిష్యాలు, లేకపోతే సద్గురువులను, సాధువులను పట్టుకోవడం, వీటి దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ బాబా చెప్పిన అద్భుతమైన విషయం ఏంటంటే, నా కొంగు పట్టుకుంటే మీ బాధ్యత అంతా నాదే అయిపోతుంది కడ వరకు నన్ను ఆ కొంగు పట్టుకుంటే అన్నారు. కాబట్టి మనిషి ఎప్పుడూ కూడా భవిష్యత్తులో జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే ఆతృత, ప్రెజెంట్ జరుగుతున్న ఏ బాధ నుంచైనా అందులోంచి గమ్ముక్కుని బయటపడిపోవాలి. ఒక అనారోగ్యం వచ్చిందనుకోండి, వచ్చిన 5 నిమిషాలకే తగ్గిపోవాలి. లేదా ఒక కష్టం వచ్చిందంటే వెంటనే మళ్ళీ మనం కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోవాలి. ఇలా వెంటనే ఫాస్ట్ గా జరిగిపోవాలి. రాబోయే జీవితం కూడా ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. ఇలాంటి ఆతృతలో పొరపాట్లు చేసేస్తూ ఉంటాడనమాట. దాని గురించి బాబా చెప్పిన ఒక విషయం, బాబా సందర్భంలో జరిగిన సంఘటనలు కూడా, బాబాయే స్వయంగా వాటికి క్లారిటీ ఇచ్చిన సంఘటనలు కూడా మనం ఈరోజు తెలుసుకుందామండి. బాబా ఏమంటున్నారంటే, ఒక వ్యక్తి గత జన్మలో ప్రోగు చేసుకున్న సంస్కారాలను బట్టి ఈ జన్మలో కష్టం లేదా సుఖం అనుభవించవలసి ఉంటుంది అంటున్నారు బాబా. అదెలాగా? కర్మ శాసనం ప్రకారం అంతా జరగవలసిందే తప్ప వేరే దారి లేదు. అందుకే బాబా, నీ కర్మలో నేను ఇంటర్ఫీర్ అవను, కానీ నీకు దాన్ని తట్టుకునే శక్తిని ఇస్తాను. అంటే ఆయన నామస్మరణలో ఆయనతోనే ఉండి ఆయన మీదే ఆధారపడి జీవితం జీవిస్తే అప్పుడు ఆ కష్టం దాటేశాక మనకు తెలుస్తుంది అనమాట. అబ్బా, నేనే ఇంత పెద్ద కష్టాన్ని దాటేశానా అంటే అంత సులువుగా అందులోంచి తీసేస్తాడు భగవంతుడు. కాబట్టి బాబా ఏమంటున్నారంటే, కర్మ శాసనం ప్రకారం అంతా జరగవలసిందే తప్ప వేరే దారి లేదు. ఈ జన్మలో ఒకడు అనుభవించే కష్టం గత జన్మలో తన కర్మ ఫలమే అని గ్రహించాలి అంటున్నారు. మనం ఏమనుకుంటామంటే, ఇప్పుడు ఈ జన్మలో అంతా మనం పుణ్యం చేసేసుకుంటున్నాం, ప్రార్థనలు చేసేస్తున్నాం, సహవాసాలు గడిపోతున్నాం, బాబా తప్ప ఇంకేం లేదు మన జీవితం. కానీ మనకేంటి, అస్తమాటికి కష్టాలే, అస్తమాటికి అనారోగ్యాలే, ఇలా ఉంటుంది ఏంటి జీవితం అంటే, బాబా అంటున్నారు, నీ జీవితంలో ఇప్పుడు అనుభవిస్తున్న ఒక కష్టమైనా సుఖమైనా కూడా ఏదైనా కూడా గత జన్మల కర్మ ఫలం అని గ్రహించు అంటున్నారు. దానినే ఈ జన్మలో కాకపోతే మరు జన్మలో తప్పక అనుభవించి తీరవలసిందే అంటున్నారు. లేదు బాబా, నాకు ఇప్పుడు వద్దు, నేను భరించలేను, నాకు ఈ కంఫర్ట్ జోనే బాగుంది అంటే ఓకే. ఎందుకంటే ఆయన కరుణామయుడు కనుక ఓకే చేసేస్తాడు. కానీ ఈ కర్మది, నువ్వు చేసిన కర్మ నువ్వే తీసేసుకోవాలి కదా, అది మళ్ళీ జన్మకి పాస్ ఆన్ అవుతుంది. అందుకే బాబా హైయెస్ట్ ఆఫ్ ది హైలో ఏం చెప్తున్నారు, అవసరాలు తీరుస్తాను, కోరికలు తీర్చను. అవసరము అన్నది ఏంటి, మనకు ఉదాహరణ కూడా తెలుసు. బాగా దాహం వేసిన వాడికి కూల్ డ్రింక్ కాదు మంచినీళ్ళే కావాలంటాడు. ఎన్ని డ్రింక్స్ చూపించినా ఇది వద్దని నాకు మంచినీళ్ళే కావాలంటాడు. అది మన అవసరం. కాబట్టి బాబా అవసరాలు తీరుస్తాడు, కోరికలు తీర్చడు. ఎందుకంటే ఒక కోరిక తర్వాత ఇంకో కోరిక అలా పుట్టుకు వస్తూనే ఉంటుంది కనుక బాబా ఆ కోరికల వల్ల ఏమవుతుందంటే, ఈ కోరిక తీరాక నీకు తృప్తి ఉండదు, అసంతృప్తే, మళ్ళీ ఇంకో కోరిక వెంపు
పరుగు పెడుతుంది మనస్సు. దానివల్ల ఏమవుతుందంటే సంస్కారాల మూట పెరిగిపోతుంది. ఈ జన్మలో ఖర్చు చేయవలసిన సంస్కారాలని ఖర్చు చేసేసుకుని ఏ కోరిక లేకుండా ఆయన మీదే ఆధారపడి జీవిస్తే మళ్ళీ జన్మకి పునాది అవ్వకుండా అవుతుంది. కానీ నువ్వేం చేస్తున్నావు, ఒక కోరిక తీరిన తర్వాత ఊరుకోవట్లేదు, మళ్ళీ ఇంకో కోరిక ఇంకో కోరిక, మనసు అలా పరుగులెడుతూనే ఉంటుంది. కనుక బాబా ముందస్తుగానే హైయెస్ట్ ఆఫ్ ది హైలో కోరికలు తీర్చను అని చెప్పేశారు. కాబట్టి ఇక్కడ బాబా ఏమంటున్నారు, మరు జన్మలోనైనా తప్పక అనుభవించి తీరవలసిందే, భగవంతుడు ఏది చేసినా మన మంచికే అని అనుకోండి అంటున్నారు. ఆ ఆత్మ ప్రయాణానికి ఏది అవసరమో అదే భగవంతుడు నిర్ణయిస్తాడు అని చెప్పారు బాబా. అంటే నిజంగా అందుకే బాబా మై విష్ అన్నది ఇచ్చారు. హౌ టు లవ్ గాడ్ అన్నారు, భగవంతుని చేరే 12 మార్గాలు అన్నారు. ఇవన్నీ ఏమవుతాయంటే మనం ఒక సందేశం కింద దాన్ని చదివేసుకుంటూ ఆహా అలాగా ఇవన్నీ ఆచరించడం కష్టం అనుకుంటే కష్టం. కానీ ఇవన్నీ ఒక మానవుడు ఒక ఆత్మ ప్రయాణానికి గమ్యం చేర్చడానికి ప్రభు ఇచ్చిన సందేశాలుగా మనం తీసుకుంటే అప్పుడు ఆయన మీద అధికాధికమైన ప్రేమ కలిగి ఏది వచ్చినా కూడా, ఆఖరికి సుఖమైనా కూడానండి, దాన్ని కూడా యాక్సెప్ట్ చెయ్యం మనం. ఇది భగవంతుని ఇచ్చికిని తీసుకుంటాం. కష్టం ఎలాగో ఆయన మీద వేసేస్తాం, సుఖాన్ని కూడా ఆయనకి అప్పచెప్పేస్తామట. కాబట్టి భగవంతుడు ఏది చేసినా మన మంచికే అని అక్షర సత్యాన్ని నువ్వు తెలుసుకుంటావు అంటున్నారు. అప్పుడు ఏమనుకుంటాం, మన ఆత్మ ప్రయాణానికి ఏది అవసరమో అదే భగవంతుడు నిర్ణయిస్తున్నాడు అని భావనలోకి వస్తామన్నమాట. కాబట్టి మనం బాబాని దివ్య ప్రీతమురుగా విశ్వసించి ప్రేమిస్తూ ఆయన్నే పట్టుకుని ఉన్నాం కనుక మన సంరక్షణ బాధ్యత పూర్తిగా ఆయన చేతుల్లోనే పెట్టేశాం. కానీ పూర్తిగా అంటే పూర్తిగా ఇంకా అప్పచెప్పలేదు. దానివల్లనే ఈ సంశయం, ఈ అన్నీ కూడా మనకి ఇంకా ఈ సంస్కారాల మూట ఇరిచి కూడా అంటాడు. సంస్కారాల భారాన్ని షేర్ చేసుకోవచ్చా, బాబా యొక్క బాధని మనం పంచుకోవచ్చా అనేదో అడుగుతాడు ఒక అతను. అంటే జీవితంలో ఎక్కువ కష్టాలు పడుతున్నాం అనుకోండి, బాబా యొక్క విశ్వ కార్యక్రమంలో మనం ఏదో పాలు పంచేసుకుంటున్నామేమో అనుకుని ఒక ప్రేమికుడు ఇరిచిని అడుగుతాడు. ఇరిచి అంటాడు, అది ఆలోచనలోనే మూర్ఖత్వం అంటాడు. బాబా బాధలో మనమేం పంచుకోవడం ఏంటి, అసలు ఆలోచనే నీ మూర్ఖత్వం అయిపోతుంది. అలా కాదు బాబు, ఈ సంస్కారాల మూటను మోస్తున్న భగవంతుడికి ఆ మూటలో నువ్వు ఆయన చెప్పినట్టుగా ఈ జీవిత ప్రయాణాన్ని తీసుకుని వెళితే ఆ మూటలో కొంత బరువు తగ్గించిన వాడివి అవుతావు. పెంచడం మాట పక్కనుంచు, పెంచడం చేయవు, తగ్గించడానికి ప్రయత్నించు. తగ్గించడం అంటే మన సంస్కారాలు తగ్గించుకుంటే మనకే లాభం అండి, ఆయనకి కాదు లాభం. కాబట్టి ఇరిచి కూడా అంటాడు, అంటే ఆయన ఇచ్చని అంగీకరిస్తూ ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేస్తూ తండ్రి నీ ఇచ్చ అంటూ పక్కదారికి వెళ్లకుండా పట్టుకున్న ఆయన కొంగునే దృఢంగా పట్టుకుని మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్దాం. దీనివల్ల ఇది ఎలా సాధ్యమవుతుంది, అధికాధికమైన ప్రేమ వలన సాధ్యమవుతుంది. కనుకే ప్రభు ప్రార్థనలో అంత జాగ్రత్తగా ఆ మాటని మనకు అందించారు. కాబట్టి అంతా ఆ సంరక్షణ బాధ్యత అంతా నేను తీసుకుంటానని చెప్తున్నాడు. ఎందుకంటే సర్వజ్ఞుడైన బాబా మన జీవితాలను ఆయన వైపు అడుగులు వేసే విధంగా ఆ ఈ సందేశాలన్నీ ఇచ్చారు. ఏకంగా ప్రార్థన దగ్గర నుంచి ఆయన జీవితం అంతా కూడా ప్రభు చరిత్రలో చూస్తే మనం ప్రతి క్షణం ప్రతి సెకను కూడా మానవుడికి ఏ రకంగా కళ్యాణం జరుగుతుంది, ఇదే ఆలోచన. త్యాగమయ జీవితాన్ని గడిపారు అంటాడు. ప్రతి అవతారం కూడా భగవంతుడి కిందకి దిగి వస్తే త్యాగమయ జీవితాన్నే గడుపుతాడు. కాబట్టి మనం దేనికి కూడా ఆలోచించక్కర్లేదు, వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ముందే బాబా డోంట్ వరీ బీ హ్యాపీ అని ఇచ్చారు. రియల్ హ్యాపీనెస్ లైస్ ఇన్ మేకింగ్ అదర్స్ హ్యాపీ అన్నారు. ఇవన్నీ కూడా మనకి ఏమనిపిస్తుందంటే బాబా ఇచ్చిన సందేశాలండి అని మనం చెప్పేసుకుంటాం, వల్లె వేసేస్తాం, అందరికీ చెప్పేస్తాం. కానీ ఆచరణకు వచ్చేసరికి మనకు సాధ్యం కావటం లేదండి. ఈ ఆచరణ సాధ్యం అవ్వాలంటే ముందు అధికాధికంగా ఆయన నామస్మరణ చేయాలి, ఆయనతోనే ఉండాలి, ఆయన కొంగే పట్టుకోవాలి, అధికాధికంగా ప్రేమించాలి. అంటే ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ కూడా బాబా చెప్తున్నారు. మానవుడు ఆత్రం ఎలా ఉంటుందంటే, ఒక మనవట్టండి తాతతో ప్రయాణం పెట్టుకున్నాడు అనుకుందాం. అంటే మనం భగవంతునితో ఉంటే ఎంత అద్భుతమైన చర్య జరుగుతుంది అన్నది బాబా చిన్న ఉదాహరణ చెప్తున్నారు. ఒక మనవడు తాతతో ప్రయాణం మొదలు పెట్టాడు అనుకుందాం. ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి, ఏ ఏ ఫ్లైట్ ఎక్కాలా, రైలు ఎక్కాలా, ఎలా వెళ్తే సౌకర్యంగా ఉంటుంది, ఇవన్నీ కూడా మనవడికి అవసరంలే. ఎందుకంటే వాడు పూర్తిగా తాత మీద ఆధారపడ్డాడు కనుక ఆ మనవడికి ఏం కావాలో తాతయ్య ఆలోచించుకుంటాడు. అందువల్ల ప్రతి చిన్న విషయం ఆఖరికి చివరికి గమ్యం చేరే వరకు కూడా
ఆ తాతది అయిపోతుంటే ఆ మనవడి బాధ్యత అంతా కూడా అంటే ఎంత శ్రద్ధగా స్వీకరిస్తాడు. ఇంకా తన కంఫర్ట్ కూడా చూసుకోకుండా మనవడు సరిగ్గా తిన్నాడా, సరిగ్గా పడుకున్నాడా, వాడి సరిగ్గా ఉందా, దుప్పటి అంటే ప్రతి ఇంచి జాగ్రత్తగా చూసుకుంటాట తాత. ఎందుకు? మనవడు పూర్తి భారాన్ని తాత మీద వేసేశాడు కనుక. కాబట్టి బాబా కూడా ఏమంటున్నారు, పూర్తిగా నా మీద ఆధారపడి జీవించండి అనడానికి కారణం అది. ఆయన బాధ్యత అయిపోతుంటా బాబా కూడా అంటారు, నువ్వు కనుక ఒక్కసారి నాకు సర్వార్పణ అయిపోయావు అంటే, అంటే పూర్తిగా అన్ని బాబా ఇచ్చకు తల ఒగ్గావు అంటే, నేను కార్యక్రమంలో తల మునకలే ఉంటాను. కానీ నీకేదైనా కష్టం వచ్చిందనుకో, అప్పుడు నా ఈ విశ్వ కార్యక్రమంలో నీ బాధ్యత నన్ను నిలబడనివ్వదు అని కూడా బాబా చెప్తారు. అంటే అది దొలిచేస్తూ ఉంటుంది మాట. వాడిని వెళ్ళి కాపాడు అంటే ఆయనే ముందు ఉండి రక్షిస్తూ ఉంటాడనమాట. ఎందుకు? పూర్తిగా ఆధారపడిపోయాడు బిడ్డ అని చెప్పి. అలాగా ఈ ఈ బాబా జీవితంలో అంటే ఆయన భౌతికంగా ఉన్నప్పుడండి, కొంతమంది అద్భుత ప్రేమికుల జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలకు బాబా చాలా సీరియస్ గా సమాధానాలు ఇచ్చారు. ఎందుకంటే అవన్నీ జరిగింది కూడా మన ప్రేమికులకు అవగతం కావడం కోసం జరిగిన చర్యలవి. వాళ్ళు అలా ఎందుకు చేశారండి? బాబాని అధికాధికంగా ప్రేమిస్తున్నారు కదా, అలా ఎందుకు అలా 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 ఆలోచించకుండా మనకి పాఠాలన్నమాట. ఇప్పుడు ఏదైనా జరిగింది అనుకోండి, భలే జరిగిందిలే వాళ్ళకి అనకూడదు. అది మనకు ఒక లెసన్. అమ్మో, నేను ఆ వయసు వచ్చేసరికి అలా ఉండకూడదని నాకు పాఠం నేర్పుతున్నాడు భగవంతుడు అనుకోవాలి. అంతేకాని పెద్ద వయసు వచ్చాక అలా ఎందుకండి బిహేవ్ చేయడం? అంటే పెద్దవాళ్ళు అయ్యాక వాళ్ళు చిన్నపిల్లలు అయిపోతారు. వాళ్ళు చేసే ప్రతి చర్య చిన్నపిల్లల చర్య. మనం గమనిస్తే మన చిన్నప్పుడు మనం అలాగే ఉన్నాం అని అనుకుని అప్పుడు మనం దానిలో ఆస్వాదిస్తాం, ఆనందిస్తాం, వాళ్ళకి సేవలు చేయడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే ఇక్కడ బాబా కూడా ఏం చెప్తున్నారు అంటే, ఒక సంఘటన ద్వారా, ఒక సందేశం ద్వారా ప్రేమికులు అందించడం కోసమే ఆ సంఘటనలు జరిగాయండి. ఎందుకంటే అద్భుత ప్రేమికులు కనుక. అలాంటి ప్రేమికులు ఎవరు అంటే, ఒకరు మెహర్జీ కర్కార్య, నావల్ తలాటి, దీనా తలాటి, వీళ్ళ మధ్య జరిగిన కొన్ని సంఘటనలు. అది ఎప్పుడంటే ఇవి చెప్పుకోవడం వల్ల ఏమవుతుందంటే, మనం ఎందుకు పూర్తిగా ఆయన మీద ఆధారపడిపోవాలి, ఆయన ఎలా మనల్ని కాపాడతాడు, ఎంత శక్తివంతుడు మనం ప్రేమించే భగవంతుడు, మనం ఆరాధించే భగవంతుడు, మనం నమ్ముకున్న భగవంతుడు, ఆయన కొంగే పట్టుకున్న మన ప్రేమికులో ఎంత ధైర్యంగా ఈ మాయా జీవితంలో జీవించవచ్చో చెప్పడానికి జరిగిన సంఘటనలు. అవేంటంటే, ఇప్పుడు 1929 సంవత్సరంలో మెహర్జీ కర్కారియా అనే అతను ఇరాన్లో వ్యాపారం చేసేవాటండి. అంటే ఇది అందరికీ తెలుసు, కానీ ఈ సందర్భంగా ఒక్కసారి తలుచుకుందాం. బాబాని చూడడానికి ఇండియా వస్తాడు. కానీ బాబా సమయంలో ఏంటంటే పశ్చిమ దేశ పర్యటనలో ఉంటారు. మళ్ళీ 1943లో మెహర్జీ బాబాని దర్శించుకుంటాడు. బాబాని కలుసుకునేలోపు మెహర్జీకి ఒక స్నేహితుడు ఉంటాడనమాట. అతనేంటి, ఈ ఫస్ట్ టైం కలవడం కుదరదు, నెక్స్ట్ టైం బాబాని కలుద్దాం అనుకునేసరికి బాబా టైం పడుతుంది కొంచెం. అంటే అప్పట్లో ఇలా గమ్మున వెళ్ళిపోయి మనం మెహరాబాద్ వెళ్ళిపోయి గౌబా బాబాని దర్శించుకున్నట్టుగా ఉండదు. బాబా పర్మిషన్ ఉంటేనే బాబాని దర్శించాలి. సరే, ఒక రోజు ఫలానా రోజు దర్శనం ఇస్తారని తెలుస్తుంది. సరే, బాబాని కలుసుకునే లేపు తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాడు. ఆ ఫ్రెండ్ ఏంటి, ఈ హస్తం చూసి అంటే చెయ్యి చూసి చెప్తారు కదా, హస్త సాముద్రికమో ఏదో అంటారు. అతను అలాంటి వాడు అన్నమాట. అతనేంటి, ఫ్రెండ్ కదా మెహర్జీ, వెంటనే చెయ్యి చూసి నీ వ్యాపారం మొత్తం నష్టాల పాలైపోతుందని జోస్యం చెప్తాడు. అది ఇతను అడగడు, పాపం మెహర్జీ ఏమి అడగడు. కానీ అతనంతట చొరవ కొద్దీ చేయి తీసుకుని చెప్తాడు. ఇది విన్న మెహర్జీ ఏం చేస్తాడు, పర్షియాలోని తన మేనేజర్కి వ్యాపార లావాదేవీలన్నీ మూసివేయమని టెలిగ్రామ్ కూడా పంపించేస్తాడు. ఇంకేమీ ఆలోచించడు మెహర్జీ. ఫ్రెండ్ కదా, అడగకుండానే చెప్పాడు అంటే ఇది నిజమవుతుంది అనుకుని ఆ వ్యాపారం అంతా నష్టపోతామని తెలిసి వెంటనే టెలిగ్రామ్ ఇచ్చేస్తాడు. ఇది జరిగిపోతుంది. ఇది ఇప్పుడు బాబాని కలుసుకోక ముందు. సరే, బాబాని కలుసుకోవడానికి వెళ్తాడు. అంటే ఇన్ని సంవత్సరాలుగా పర్షియాలో ఏం చేస్తున్నావు అని అడుగుతారు బాబా. ఈ జాతకం చూపించుకోవడం, టెలిగ్రామ్ ఇచ్చేయడం, అనంతరం బాబాని కలుస్తాడనమాట. బాబా అసలు ఏం తెలియకుండానే, నువ్వు ఇన్ని సంవత్సరాలు పర్షియాలో ఉన్నావు కదా, ఏం చేస్తున్నావు, నీ వ్యాపారం ఎలా సాగుతోంది, అన్నీ తెలిసిన సర్వాంతర్యామి, ఆయనకి అన్నీ తెలుసు. కానీ ఏమీ తెలియనట్టు ఉంటాడు ఆయన, దైవీ మానవుడు కనుక. మెహర్జీ మొత్తం జరిగిందంతా బాబాకు చెప్తాడు. బాబా ఏం చేస్తారంటే అతని చెవి గట్టిగా మెలిపెట్టి ఇలాగే అంటారు, మూర్ఖుడా అంటారు బాబా సౌజ్ఞలతో. అప్పటికి బాబా మౌనంలో ఉన్నారు. మూర్ఖుడా, నేను సాక్షాత్తు భగవంతుణ్ణి, మరి భగవంతుడినైన నేను
ఈ గ్రహాలన్నిటినీ సృష్టించగలను, మార్చివేయగలను, నాశనం కూడా చేయగలను. అటువంటిది నా సాన్నిధ్యంలో ఉండి కూడా నీవు ఇలా చేయడం ధర్మమేనా? ఎంత అద్భుతంగా తండ్రి చెప్తున్నాడు చూడండి. ఒకసారి ఈ సందర్భంగా ఇక్కడ లేకపోయినా ఒక వ్యాపారిని బాబా ప్రత్యేకంగా ఆహ్వానిస్తారండి. దర్శించుకోమని టైం ఇస్తారు. ఆ టైంలో అతను రాడు. తర్వాత ప్రజా దర్శనాల్లో వచ్చి లైన్లో నించుని దర్శనం చేసుకుంటూ ఉంటాడు. బాబా ప్రత్యేకంగా కాల్ షీట్ ఇచ్చినప్పుడు అతను రాడు. బాబా ఎదురు చూస్తారు, అడుగుతారు, కానీ రాడు. తీరా ప్రజా దర్శనాల లైన్లో నించుంటాడు. బాబా పట్టుకుంటారు అతన్ని. ఇప్పుడు ఈ నేను పిలిచినప్పుడు రాలేదు ఎందుకు అని అడుగుతారు. అడితే బాబా నీకు తెలియనిది ఏముంది, రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితులు మావి. ఒక్కరోజు కనుక నేను షాప్ మూసేశానంటే నాకు ఎంతో నష్టం జరుగుతుంది. ఆ రోజు నువ్వు పిలిచిన రోజు నాడు నీ దగ్గర రావడానికి నా షాపు ఎవరికైనా అప్పచెప్దామని చూశాను, ఎవరూ రాలేదు. దాంతో షాపు వదిలేలేక నీ దగ్గరికి రాలేదు బాబా అంటాడు. బాబా ఒక నవ్వు నవ్వి, ఎంత అమాయకుడివి, ఈ సృష్టినే సృష్టించిన వాడిని, సృష్టి అంతా చూస్తున్న వాడిని నేను, ఈ ప్రపంచంలో ఈ సృష్టిలో ఒక చిన్న షాపుని నేను చూడలేనా అంటే అప్పుడు వెంటనే అతను కాళ్ళ మీద పడిపోయి క్షమించు బాబా అంటాడు. అలాగే అంటే ఇది అవగాహన లోపం. కానీ ఇంకో ప్రేమికుడు ఉంటాడండి. అతడు బాబా బలానా టైంకి రా అంటే సైకిల్ వేసుకుని వస్తాడు, ఎందుకో లేట్ అయిపోతుంది. ఆ సైకిల్ ఏం చేస్తాడు, చెట్టు దగ్గర వదిలేసి మెహరాబాద్ లో బాబా దగ్గర పరుగు పరుగు ఆయుస్ పడుతూ వస్తాడు. బాబా ఏంటి ఎంత పరుగు పెడుతున్నావు, ఏంటంటే లేదు బాబా నువ్వు ఈ టైంకి రమ్మన్నావు కదా, నువ్వు టైంకి ఇంపార్టెన్స్ అంటావు కదా, అందుకని నా సైకిల్ని అక్కడ వదిలేసి వచ్చేసాను బాబా. చంపేశావు పో, ఆ సైకిల్ కాపలా కాయలేక నేను చస్తున్నాను, ముందు నా దర్శనం ఇచ్చేసాను కదా, వెళ్ళి సైకిల్ తెచ్చుకోరాతే నేను కాపలా కాయలేకపోతున్నాను నవ్వుతారు బాబా. అంటే అంత అద్భుత అవతారం అండి మెహర్ అవతారం. ప్రతి ఇంచి ఆయనకి తెలిసిపోతుంది. అందుకే బాబా అంటున్నారు, నేను భగవంతుణ్ణి, నా సాన్నిధ్యంలో అంటే నీ సృష్టిలో జరిగే ప్రతిదీ కూడా నా నుండే వస్తున్నాయి కదా, వాటిని నేను నాశనం చేయగలను కదా, అటువంటి నా సాన్నిధ్యంలో ఉండి కూడా నీవు ఇలా చేయడం ధర్మమేనా అంటే ఆ జ్యోతిష్కుడు చెప్పగానే ఆ వ్యాపారం క్లోజ్ చేసేమని టెలిగ్రామ్ ఇచ్చేశాడు, కనీసం బాబాకి ఇన్ఫార్మ్ చేయకుండా. వ్యాపారం మూసివేయొద్దని తక్షణమే టెలిగ్రామ్ పంపించు, ఎప్పట్లాగానే నీ వ్యాపారం కొనసాగించు అని చాలా తీవ్రంగా మందలించారు బాబా మెహర్జీ కక్కరియాని. వెంటనే బాబా అన్నట్ట, ఇప్పుడు టెలిగ్రామ్ ఇయ్యి, ఆ వ్యాపారం మూసేయద్దు, కొనసాగించమని చెప్పు. అంటే అది నష్టం కాదండి వీళ్ళకి, మన దృష్టిలో ప్రాపంచికంలో ఆ నష్టం మనకి నష్టం. కానీ బాబా చెప్తారు, నువ్వు వచ్చినప్పుడు ఏం తీసుకొచ్చావు, వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్తావు, ఎక్కడ నష్టం జరిగింది అని. ఈ నష్టం ఏమిటి, ఒక రకంగా అతనికి సంస్కార ప్రక్షాళన జరుగుతుంది. నెక్స్ట్ జన్మకి ఇవన్నీ పాస్ ఆన్ అవ్వవు కనుక బాబాకి అన్నీ తెలుసు కనుక బాబా వెంటనే ఆ వ్యాపారం నష్టం కాదు, ముందు వ్యాపారం ఓపెన్ చేయి, ఆ వ్యాపారం కొనసాగించు అంటారు. అంటే మెహర్జీ బాబా చెప్పినట్లుగానే చేస్తాడు. కానీ ఒక గమ్మత్తు జరుగుతుందండి. ఎప్పుడైతే ఆ ఫ్రెండ్ నష్టపోతాడని అన్నారో టెలిగ్రామ్ వెంటనే ఇచ్చేశాడో, మళ్ళీ బాబా మాటకి విధేయత చూపిస్తూ టెలిగ్రామ్ రివర్స్ ఇవ్వడం వలన ఆ వ్యాపారం దినదినాభివృద్ధి అయ్యి చాలా పెద్ద గొప్ప వ్యాపారస్తుడు అయిపోయాటండి మెహర్జీ. ఎందుకని అక్కడ విధేయత. అంటే బాబా చెప్పినట్టు చేసేసాడు, ఫ్రెండ్ చెప్పినట్టు చేసే అది కాదు, ఫ్రెండ్ చెప్పినా కూడా ఈ బాబా చెప్పిన వెంటనే విధేయత చూపించాడు చూడండి. బాబా అలా కాదు ఇలా కాదు, ఇది అసలు ఏం నసగలేదు, వెంటనే టెలిగ్రామ్ ఇచ్చేశాడు. ఆ విధేయతకి ఆయన వెంటనే అతని నష్టాన్ని కూడా సరిచేసేశారు. కాబట్టి బాబాతో ఉంటే అంత అద్భుతం జరుగుతుందని ఈ సంఘటన మనకు తెలుస్తోంది. మన ప్రేమికులు కూడా ఇది మనం తెలుసుకోవాలి. అలాంటిది ఇంకో రెండో సంఘటన ఇదేంటంటే 1923లో నావల్తలాటి దీనాల ఈ వివాహ వేడుకల సందర్భంగా బాబా తన మండలితో కలిసి వెళ్తారన్నమాట. పెళ్లి వేడుకలన్నీ ముగిసిపోతాయి. 23 అంటే మంజలి రోజులు అనమాట. నావల్తలాటి ముందుగానే బాబా ఆదేశించడం జరుగుతుంది. అతని వివాహం రోజే అతని సోదరి కూడా వివాహ వేదికపై జరిగింది. ఇద్దరి వివాహాలు జరుగుతాయి. ఇవన్నీ అయిపోతుంది. సరిగ్గా 2 రోజుల తర్వాత నావల్ని పిలిచి బాబా చాలా అసంతృప్తిగా వ్యక్తం చేస్తూ, నీ భార్య దీనా ఎక్కడుంది అంటారు. అంటే పెళ్ళైన వెంటనే బాబాతోనే వచ్చేస్తాడు అతను. నీ భార్య దీనా ఎక్కడుంది అంటే, ఎక్కడుంటుంది బాబా, నా సోదరి నావల్ దగ్గర ఉంది, ఆమె దగ్గర ఉందని చెప్తాడు. చెప్తే బాబా అంటారు, వెంటనే ఆమె నా దగ్గర తీసుకురా, దీనాని నా దగ్గర తీసుకురా అని చెప్తారు. అంటే బాబా ఎందుకు ఇంత అసంతృప్తిగా ఉన్నారో నావల్కి అర్థం కాదు. వెంటనే ఆమెను తీసుకుని వస్తారు. తీసుకొస్తే బాబా చాలా అసంతృప్తికి గురి కావడం, కారణం ఏమై ఉంటుందో, ఏదైనా తప్పు చేశానా, ఇలా బాధపడిపోతూ ఉంటాడు నావలు. సరే ఆమె వస్తుంది, దీనా వస్తుంది.
బాబా ఆమెను చూడగానే ఇంకేం మాట్లాడరు. వెంటనే ఇప్పటి వరకు ఎక్కడున్నావు అంటారు. అంటే వెంటనే చెప్పాలి కదా, బాబా నా భర్త అనుమతితోనే నా ఆడబడుచు ఇంట్లో ఉంటున్నాను అని చెప్తుంది. చెప్తే బాబా అంటారు, ఆ విషయం నాకు కూడా తెలుసు, కానీ అది కాదు నేను అడుగుతుంది. నిన్న మధ్యాహ్నం అక్కడ నువ్వు చేసిన పని ఏంటి? చూడండి, మరి ఇంతకన్నా సర్వాంతర్యామి మెహర్ బాబా అనడానికి నిదర్శనం. అంటే దీనా అంటుంది, బాబా ఏం ఎక్కడికి వెళ్ళలేదు బాబా, ఆ ఇంట్లోనే వరండాలు ఉంటాయి కదా, అప్పట్లో బయట వరండాలు ఉండేవండి కూర్చుందికి. అది వాళ్ళ కోసం కాదు, ఎవరైనా యాత్రలు చేసి చేసి అలసిపోతే అక్కడ సేద తీరతారని ప్రతి ఇంటి బయట అరుగులు కట్టేవారండి. అంటే అంత నిస్వార్థ సేవ తత్పరత ఉండేది పూర్వ జనాల్లో. అలాగే ఇప్పుడు చెప్తోంది దీనా, ఆ వరండాలో కూర్చున్నాం బాబా, అనుకోకుండా ఒక బ్రాహ్మణ జ్యోతిష్కుడు వచ్చాడు మా దగ్గరికి. మేమిద్దరం కూడా జాతకం చూడమని మా చేతిని చూపించాం. ఆ విషయం మిమ్మల్ని ఇంతలా కలవర పెడుతుందని మాకు తెలియదు బాబా అంటుంది. అంటే తెలియకుండా చేసిన పొరపాటు, అందుకే పశ్చాత్తాపరాధన ఇచ్చాడు తండ్రి. అంటే బాబా అంటారు, మరి ఆ జ్యోతిష్యుడు ఏమన్నాడు? తెలుసు అన్ని, కానీ బాబా ఆ జ్యోతిష్యుడు ఏమన్నాడు అని అడిగట. అంటే బాబా అతనన్నాడు, నా భర్త తీవ్రమైన అనారోగ్యానికి గురవుతాడని, నా ఆడబడుచు భర్త తీవ్రమైన ఆర్థిక నష్టానికి గురవుతాడని చెప్పాడు బాబా. ఈ ఆపదల నుండి గట్టెక్కాలంటే ఒక దేవాలయానికి కొంత సొమ్ము ఇవ్వాలట, కొంతమందికి అన్నదానం చెయ్యాలట, ఇలా చాలా రకాల సూచనలు ఇచ్చాడు బాబా. మేమిద్దరం అవి చేయలేదు, కానీ మా తరపున ఆయన చేస్తానని చెప్పి, చూడండి, మేం చెయ్యలేమని చెప్తే అన్నట్ట జ్యోతిష్కుడు, మీ తరపున నేను చేస్తాను, 10 రూపాయలు ఇమ్మన్నట్టు. 10 రూపాయలు అంటే ఇప్పుడు చాలా డబ్బండి. అది అప్పటి రోజుల్లో తక్కువగా అనిపించినా, అప్పటి రోజుల్లో అది ఎక్కువ, ఇప్పటి రోజుల్లో మనకి తక్కువగా అనిపించినా కొన్ని వేలతో సమానం. తలోక 10 రూపాయలు ఇవ్వమని అడిగాడు బాబా. ఆఖరి బేరంగా తలోక 5 రూపాయలు ఇవ్వగా తీసుకెళ్లిపోయాడు బాబా. ఉన్నది ఉన్నట్టు చెప్పేసింది దీన. ఇదంతా విన్న బాబా అన్నట్ట, ఓహో, 5 రూపాయలు అన్నమాట. జ్యోతిషులకి ఎంతో కొంత డబ్బు చెల్లిస్తే మీ తలరాత మారిపోతుందని మీరు అనుకుంటున్నారు, అంతేనా అన్నట్టు బాబా. అంటే కొంచెం గంభీరంగా మందలిస్తూ, అంటే ఒక 5 రూపాయలతో నీ తలరాతనే మార్చేస్తాడా వాడు? మీరేం చేయక్కర్లే, వాడే చేసేస్తాడు. ముందు 10 రూపాయలు అన్నాడు, తర్వాత ఇప్పుడు 5 రూపాయలతో మొత్తం మార్చేస్తాడన్నమాట అని బాబా గట్టిగా అన్నట్ట. ఒక్క మాట గుర్తుంచుకోండి, ఎప్పుడైతే నా పాదాలపై మీ శిరస్సు ఉంచారో అప్పుడే నేను మిమ్మల్ని అంగీకరించాను. మనందరం జాగ్రత్తగా వినవలసిన పాయింట్ అండి ఇది. ఎప్పుడైతే నా పాదాలపై మీ శిరస్సు ఉంచారో అప్పుడే నేను మిమ్మల్ని అంగీకరించాను. అంటే నీకు మరియు నీ జీవితంలోని ప్రతి దానికి నేను మాత్రమే బాధ్యత వహిస్తాను చెప్తున్నారు బాబా. మీరు భావిస్తున్నట్లుగా మీ నక్షత్రాలు గాని, మీ గ్రహాలు గాని మీ జీవితాన్ని నియంత్రించలేవు. ఎవరైతే నా పాదాల వద్ద శిరస్సు పెట్టి నా వాళ్ళుగా అయిపోతారో వారి నక్షత్రాలు, గ్రహాలు అన్నిటినీ కలిపి నా కప్పులోని టీలో కలుపుకుని తాగేస్తాను. గుర్తుంచుకోండి, ఇక నుండి మీ జాతకం కోసం మీ జ్యోతిష్ని సంప్రదించవద్దు. మీ చేతిని ఎవ్వరికీ చూపించవద్దు. అన్నీ నాకు వదిలేసి నన్నే అంటి పెట్టుకుని ఉండండి అని చాలా స్పష్టంగా బాబా తెలియజేశారు. బాబా ఇది ఒక్క దీనాకే కాదండి, ఆయన కొంగు పట్టుకుని ఆయనతోనే జీవితం అనుకుంటూ, ప్రార్థనలు చేస్తూ, సందేశాలు చదువుకుంటూ, బాబా గురించి తెలుసుకుంటూ, సహవాసులకు వెళుతూ, మెహరాబాద్ వెళ్తూ, ఇవన్నీ చేస్తున్న మన ప్రేమికులందరికీ స్పష్టంగా చెప్పిన అద్భుతమైన భరోసా బాబా ఇచ్చింది. కాబట్టి బాబా అంటున్నారు, ప్రతి వారి జీవితంలో జరిగేటువంటి మంచి మరియు చెడు ఆలోచనలు, మాటలు, చర్యలు ఇవన్నీ కూడా మనస్సు చేయటం వల్లనే సంభవిస్తాయి. మరి వారి వారి మనస్సులోని వాటి తాలూకా బీజాలు సృష్టించబడడానికి ముందే వారి వారి భవిష్యత్తు అవతారానికి తెలిసిపోతుంది. బాబా చెప్తున్నారు, మొత్తం మీ జాతకం స్కాన్ తీసేస్తారు అనేవారు మండలి కూడా. బాబా దగ్గరికి వెళ్ళాలి అంటే ఒక స్కాన్. మీకైతే స్వేచ్ఛ ఉంది, కానీ మాకు లోపల ఏమి ఆలోచించడానికి కూడా స్వేచ్ఛ లేదు అని చెప్తాడు ఒకసారి ఇరిచి. కాబట్టి అవతారానికి అన్నీ తెలిసిపోతుంది. అది కూడా ఒకటి కాదు, రెండు కాదు, ఒకరివి కాదు, ఇద్దరివి కాదు, లక్షలాది జీవాత్మల యొక్క లక్షలాది జన్మల భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో వారి జీవితాలన్నీ అవతారానికి తెరిచిన పుస్తకమే అంటున్నారు బాబా. అటువంటప్పుడు సకల సమస్యలకి ఏకైక పరిష్కారం నేనే అంటున్నారు. అంతేగాని
ఆయన సృష్టిలోని భాగాలైన రంగురాళ్ళు, నక్షత్రాలు, పరిమిత జ్ఞానం కలిగిన వంటి జ్యోతిషులు అంతకన్నా కాలేరు. అంటే అవతారుని పాదాల దగ్గర తల పెట్టేశాక మళ్ళీ ఇంక దిక్కు చూడక్కర్లే. బాబా కూడా చెప్తారు, ఒక తల్లి దిగి అవమానం జరుగుతుందండి. ఆ రాజు ఏం చేస్తాడంటే, బాబా చెప్పిన స్టోరీ ఇది. ఆ రాజు ఏం చేస్తాడంటే తల్లిని మార్కెట్ లో నిల్చోపెట్టి కట్టేసి అందరినీ రాళ్లు విసరమంటారు. ప్రజలందరూ రాళ్లు విసురుతారు. కానీ అటువైపు తల్లి యొక్క కూతురు వస్తుంది. ఆవిడ తల్లిని చూసి బాధపడుతూ ఆవిడ మీద మరి వెయ్యాలి కదా, రాజాజ్ఞ ధిక్కరించడానికి లేదు. రాయి బదులు పువ్వు వేస్తుందండి. ఇంతసేపు రాళ్లు వేస్తున్నప్పుడు ఆ తల్లి అమ్మా అబ్బా అందు. ఎప్పుడైతే కూతురు పువ్వు విసురుతుందో అప్పుడు చాలా గట్టి దెబ్బ తగులుతుంటా. అమ్మా అని గట్టిగా అరిస్తే ప్రజలు అడుగుతారు, ఏంటమ్మా రాళ్ళు విసిరితే తగలని దెబ్బ పువ్వు విసిరితే తగిలిందా అంటే, అది అది హృదయ భాష. ఎందుకంటే తండ్రి మనల్ని ఒకసారి స్వీకరించాక చాలా బాధపడిపోతాట బాబా మనం పక్కలకి వెళితే. ఇరిచి కూడా చెప్తారు. కాబట్టి మెహరాబాద్ వెళ్ళి కూడా ఫలానా స్థలం పుణ్యం ఉందండి, అక్కడికి వెళ్తున్నాం అని చెప్పి వెళ్తూ ఉంటారు. మెహరాబాద్ వచ్చి సాయిబాబా దగ్గరికి వెళ్తారు. మెహరాబాద్ వచ్చి ఇంకెక్కడికో వెళ్తూ ఉంటారు, శనీశ్వరుడు అని. అలా అసలు వెళ్ళొద్దు అని చెప్తున్నాడు ఇరిచి కూడా. ఇరిచి ఖచ్చితంగా చెప్పారండి. సత్య సంపదలో నేను చదివాను కూడా. ఇరిచి మాటల్లో మనం తెలుసుకోవాలి కూడా విషయం. ఇరిచి అంటారు అందుకు బాబా చాలా బాధపడతాట. అంటే హైయెస్ట్ ఆఫ్ ది హైన అవతారుడి సాన్నిధ్యంలోకి వచ్చి మళ్ళీ వేరే చోట్లకి వెళ్ళడం ఏంటి? బాబా కూడా ఇక్కడ అదే అంటున్నారు, నేను సృష్టించిన ఈ రాళ్ళు అవి కూడా నేను నాశనం చేయగలను. మీ జీవితం ఈ జీవితమే కాదు, కొన్ని లక్షల జన్మల జీవితాలన్నీ నాకు ప్రతి ఆత్మది తెలిసిపోతుంది నాకు అంటున్నారు బాబా. కాబట్టి ముందే తెలుసు ఆయనకి మన భూత భవిష్యత్ వర్తమాన కాలాలన్నీ కూడా తెరిచి ఉంచిన పుస్తకం నాకు అంటున్నారు బాబా. కాబట్టి ఈ మెహర్ బాబా యొక్క ఈ అత్యున్నత స్థాయిని, అంటే ఈ అవతార స్థాయిని ప్రతి క్షణం గుర్తుంచుకోవాలి మనం. అందుకనే ప్రతి క్షణం గుర్తించుకుంటూ జీవితంలో ఆయన్ని ఒప్పించే పని చేయడానికి ఎవరు సాహసం చేయకూడదు. ఇందాక ఇరిచి చెప్పినట్లుగా ఆయన బాధల్లో పాలు పంచుకోవడం కాదండి. మనకి ఎక్కువ బాధలైపోతే ఆయన విశ్వ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నాం అని ఫీల్ కలుగుతూ ఉంటుంది కొంతమందికి. అది ఇరిచి చెప్తాడు, అది చాలా మూర్ఖత్వం అని. కాబట్టి ఇక్కడ బాబా ఏం చెప్తున్నారంటే, ఆయన్ని నొప్పించే పని చేయడానికి ఎవరు సాహసం చెయ్యొద్దు అని చెప్తున్నాడు ఇరిచి. కాబట్టి ఆయన కృపావర్షం మన మీద ఎప్పుడూ ఉంటుంది. ఎందుకంటే ఒకసారి ఆయన పాదాల దగ్గర మనం తల పెట్టేసాం గనక. రామకృష్ణయ్య గారు కూడా అంటారు, మెహర్ బాబా విషయంలో ఆలస్యం అవుతుంది కానీ అన్యాయం అన్నది జరగదు. చాలా అద్భుతమైన మాట అండి, మనందరం గుర్తుంచుకోవాల్సిన విషయం. కాబట్టి ఒకసారి అవతార పురుషుడుగా, హైయెస్ట్ ఆఫ్ ది హైగా, ఆ భగవంతుడే మానవ రూపధారి అయి మనల్ని ప్రేమించి, నిన్ను నీవు ప్రేమించుకోలేనంతగా నేను నిన్ను ప్రేమిస్తున్నానని బాబాయే స్వయంగా చెప్పించి, ఐ లవ్ యూ అంటే చాలు నాకు కడుపు నిండిపోతుందని ఆయనే చెప్పి, బాబా నీకు తెలియదా మేము ప్రేమిస్తున్నాము అంటే, లేదు నాకు అన్నీ తెలుసు, కానీ ప్రేమికుడి నోటి నుండి బాబా నిన్ను నేను ప్రేమిస్తున్నాను అన్న మాట నాకు ఎంతో తృప్తి కలిగిస్తుంది అంటున్నాడు. ఎందుకంటాడు అంటే, అలా ఆయన అధికాధికంగా ప్రేమించడం వలన జీవితంలో ఏం జరిగినా బాబా తీసేయి, బాబా ఇదెందుకొని క్వశ్చన్ చేయకుండా ఆయన ఇచ్చకు బద్దులై ఈ జీవిత గమ్యాన్ని త్వరితగతం చేసుకోవడానికి మానవుడికి, ఈ ఆత్మకి, ప్రేమికుడికి అవకాశం ఇవ్వడం కోసం బాబా నన్ను ప్రేమించండి, నన్ను ప్రేమించండి అనడానికి కారణమండి. కాబట్టి అధికాధికంగా ఆయన్ని ప్రేమించడానికే ప్రయత్నం చేద్దాం. ఆయన కృపావర్షం ఇప్పుడు చెప్పారు కదా బాబా, అందరి భూత భవిష్యత్ వర్తమానాలన్నీ నాకు తెలుసు అంటున్నారు. ఆయన నేను దగ్గరుండి నడిపిస్తాను అంటున్నాడు, కళ్ళకు గంతలు కట్టుకుని. కాబట్టి పూర్తిగా ఏ మాత్రం సంశయం లేకుండా బాబాతోనే జీవితం అనుకుంటూ మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్దాం. ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఆయన అండ ఉండిన ధైర్యంతో మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్దాం. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. పానగేశ్వర గారు. జై బాబా అండి. బాబానే పట్టుకుని, బాబానే నమ్ముకుని, ఆయన పాదాల దగ్గర మన జీవితాన్ని అర్పణ చేసినట్లయితే బాధ్యత అంతా కూడా ఆయనదే అయిపోతుంది అని చెప్పారు. అది అక్షర సత్యం. కానీ మనకు మనసు అనేది ఉంది కాబట్టి, మనసు పరిపరి విధాలుగా ఉంటుంది కాబట్టి, ఈ పరిమితమైన మనసుతోటి మానవుడు ఆలోచించి తప్పుడు అడుగులు వేస్తూ ఉంటాడు. మళ్ళీ ఆ ప్రభువే తన హక్కును చేర్చుకుంటాడు. ఎందుకంటే ప్రేమమయుడు కాబట్టి తప్పులు చేసినా కూడా మళ్ళీ సరిదిద్ది ఆయన హక్కును చేర్చుకుంటాడు. అలాంటి దివ్య ప్రియతముడు మనకి ఈ అవతారంలో దొరికాడు కాబట్టి ఆయన మనం గట్టిగా పట్టుకోవాల్సిన అవసరం ఉంది.
జై బాబా. ఇప్పుడు ఆ, ఉమారాణి గారు వెళ్ళిపోయారు. ఓకే, ఇప్పుడు జై ఉన్నారా? జై బాబా. ఆ, ఉమారాణి గారు, ఉన్నానండి. ఉమారాణి గారు పాడండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. ఉదాసీనత అహంకారపు మరో ఛాయరా, ఉదాసీనత అహంకారపు మరో ఛాయరా, సదా ప్రేమకు పాత్రుడగుటే మహానందమురా, ఉదాసీనత అహంకారపు మరో ఛాయరా, మరో ఛాయరా, సంభవామి యుగే యుగే అనుపదము మరిచావా, ఆ పదము మరిచావా, నరుడు నారాయణుడు ఒకడను నుడిని మరిచావా, నా నుడిని మరిచావా, మెహరు బాబా, మెహరు బాబా, దేవుడెటులని సంశయించావా, ఉదాసీనత అహంకారపు మరో ఛాయరా, మరో ఛాయరా, సదా ప్రేమకు పాత్రుడగుటే మహానందమురా, ఉదాసీనత అహంకారపు మరో ఛాయరా, మరో ఛాయరా, దేవుడొకడను సత్యవాకును మరచిపోయావా, ఏ మరచి ఉన్నావా, దేవుడొకడను సత్యవాకును మరచిపోయావా, ఏ మరచి ఉన్నావా, విశ్వమంతా తని ఉనికిని విస్మరించావా, విసుగు చెందావా, విశ్వమంతా తని ఉనికిని విస్మరించావా, విసుగు చెందావా, యుగ యుగానా యుగ యుగాన అవతరించుట అది మరిచావా, ఉదాసీనత అహంకారపు మరో ఛాయరా, మరో ఛాయరా, సదా ప్రేమకు పాత్రుడగుటే మహానందమురా, ఉదాసీనత అహంకారపు మరో ఛాయరా, నరుని దేహము తన ఉపాధిగా మలచుకున్నాడు, ఈ మహిని వెలిసాడు, నరుని దేహము తన ఉపాధిగా మలచుకున్నాడు, ఈ మహిని వెలిసాడు, రామకృష్ణులు తాను ఒకటని వెల్లడించాడు, రుజువు చేశాడు, ప్రేమ కోరి ప్రేమ కోరి దైవ సన్నిధి చేరమన్నాడు, ఉదాసీనత అహంకారపు మరో ఛాయరా, మరో ఛాయరా, సదా ప్రేమకు పాత్రుడగుటే మహానందమురా, ఉదాసీనత అహంకారపు మరో ఛాయరా, మరో ఛాయరా, అవతార్ మెహర్ బాబా की जय. థ్యాంక్ యూ పన్నగేశ్వరరావు గారు, థ్యాంక్ యూ బాబా, అందరికీ జై బాబా. జై బాబా అండి. కుమారాణి గారు మంచి పాట వినిపించారు, మీకు ధన్యవాదాలు. ఇప్పుడు మనకి ఈరోజు ప్రార్థనలు
శారదా ప్రసాద్ గారు ప్రార్థన చేస్తారు. ఇప్పుడు ఒక పాట మల్లికార్జున గారు, ఒక పాట సిద్ధలక్ష్మి గారు. ముందు ఎవరు సిద్ధంగా ఉంటే వాళ్ళు పాడండి. జై బాబా సార్ పాడలా? పాడండి. అందరికీ జై బాబా. తర్వాత మల్లికార్జున గారు సిద్ధంగా ఉండాలి. అవతార్ మెహర్ బాబా की जय. దర్శనముసగితివా ధరలో ధన్యుల చేసితివా బాబా దర్శనముసగితివా ధరలో ధన్యుల చేసితివా తనువే స్థిరమని ఇహమే పరమని తనువే స్థిరమని ఇహమే పరమని తలచితిరా నా కనులు తెరచితివి తలచితిరా నా కనులు తెరచితివి భవభయహరణ నవయవతరణ భవభయహరణ నవయవతరణ దర్శనముసగితివా ధరలో ధన్యుల చేసితివా నీ గానముచే యనితను వేలా నీ గానముచే యనితను వేలా నిను గానని నా కనులవియేలా నిను గానని నా కనులవియేలా భవభయహరణ నవయవతరణ భవభయహరణ నవయవతరణ దర్శనముసగితివా ధరలో ధన్యుల చేసితివా నీ స్మరణయే మా నిత్య జీవనము నీ కరుణయే మానవ కళ్యాణము నీ స్మరణయే మా నిత్య జీవనము నీ కరుణయే మా నవ కళ్యాణము భవభయహరణ నవయవతరణ భవభయహరణ నవయవతరణ దర్శనముసగితివా ధరలో ధన్యుల చేసితివా నీ వచనములో రసమేమున్నదో పరవశమై భువి నీ వశమాయరా నీ వచనములో రసమేమున్నదో పరవశమై భువి నీ వశమాయరా భవభయహరణ నవయవతరణ భవభయహరణ నవయవతరణ దర్శనముసగితివా ధరలో ధన్యుల చేసితివా నీ చల్లని చూపులతో జగము ఉల్లాసముతో ఊయలలుగెరా నీ చల్లని చూపులకే జగము ఉల్లాసముతో ఊయలలుగెరా భవభయహరణ నవయవతరణ భవభయహరణ నవయవతరణ దర్శనముసగితివా ధరలో ధన్యుల చేసితివా బాబా దర్శనముసగితివా
ధరలో ధన్యుల చేసితివా. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా సార్, అందరికీ జై బాబా. జై బాబా అండి. ఇప్పుడు మల్లికార్జున గారు పాట పాడతారు. తర్వాత కోటేశ్వరరావు గారు మీరు సిద్ధంగా ఉండండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. మెహరు బాబా ఇతడు ఆదిదేవుడు, ఆదిదేవుడు. రామకృష్ణ జీససాది అవతార స్వరూపుడు. మెహరు బాబా ఇతడు ఆదిదేవుడు, ఆదిదేవుడు. గతమున చేసిన బోధలు మానవాళి మరచి, నిదురించిన సమయాన మేలుకొల్పనించి. గతమున చేసిన బోధలు మానవాళి మరచి, నిదురించిన సమయాన మేలుకొల్పనించి. మతజాతి భేదములను తొలగింపగనించి, మతజాతి భేదములను తొలగింపగనించి. పుడమిని పూనా నగరిలో పుట్టినట్టి ప్రభువు. మెహరు బాబా ఇతడు ఆదిదేవుడు, ఆదిదేవుడు. రామకృష్ణ జీససాది అవతార స్వరూపుడు. మెహరు బాబా ఇతడు ఆదిదేవుడు. ఇలలో మాయను దాటగ సాయపడు దైవము, కలిలో మానవుల పాలి కల్పవృక్షము. ఇలలో మాయను దాటగ సాయపడు దైవము, కలిలో మానవుల పాలి కల్పవృక్షము. దరిచేరిన వారికిచ్చునితడు దైవ దర్శనం, దరిచేరిన వారికిచ్చునితడు దైవ దర్శనం. నిరతము కొలచిన వారు పొందునాత్మ విజయం. మెహరు బాబా ఇతడు ఆదిదేవుడు, ఆదిదేవుడు. రామకృష్ణ జీససాది అవతార స్వరూపుడు. మెహరు బాబా ఇతడు ఆదిదేవుడు, ఆదిదేవుడు. సర్వభూత సాక్షి ఇతడు సర్వేశ్వరుడితడు, సర్వోత్తముడనంచు సాటి చెప్పెనీతడు. సర్వభూత సాక్షి ఇతడు సర్వేశ్వరుడితడు, సర్వోత్తముడనంచు సాటి చెప్పెనీతడు. సర్వమతములు తనవని తెలిపిన పరమేశుడు, సర్వమతములు తనవని తెలిపిన పరమేశుడు. సర్వమతని కర్పించి ప్రేమ పొందరండు. మెహరు బాబా ఇతడు ఆదిదేవుడు, ఆదిదేవుడు. రామకృష్ణ జీససాది అవతార స్వరూపుడు. మెహరు బాబా ఇతడు ఆదిదేవుడు, ఆదిదేవుడు. జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ ఆల్. అందరికి జై బాబా అండి. జై బాబా అండి. కోటేశ్వరరావు గారు మీరు పాట పాడండి. తర్వాత విశాలి గారు సిద్ధంగా ఉన్నారు. अवतार मेहर बाबा की जय। मेहरु मेहरु मेहरने नाम में मुक्ति के मार्गम प्रजलारा। మేనులు మరచి మెహరుని నామం చేయండి మీరు జనులారా. మెహరు మెహరు మెహరనే నామమే ముక్తికి మార్గం ప్రజలారా. మేనులు మరచి మెహరుని నామము చేయండి మీరు జనులారా. అస్థిరమగు ఐక వాంఛలను ఆవల పాల ద్రోలండి. అంతర్వసియగు అవతారుని మనసంతా పూర్తిగా నింపండి. మెహరు మెహరు మెహరనే నామమే ముక్తికి మార్గం ప్రజలారా. మేనులు మరచి మెహరుని నామం చేయండి మీరు జనులారా. అశాశ్వత మగు సిరి సంపదలో అవాంఛనీయం విడువండి. శాశ్వత మహు పరమానందుని కోరుచు మెహరుని చేరండి. మెహరు మెహరు మెహరనే నామమే ముక్తికి మార్గం ప్రజలారా. మేనులు మరచి మెహరుని నామం చేయండి మీరు జనులారా. కులమత భేదం పాటించుటలో సఫలమేమియూ లేదండి.
కలలో కూడా మెహరుని కొలుచుచు సత్ఫలితములనే పొందండి. మెహరు మెహరు మెహరనే నామమే ముక్తికి మార్గం ప్రజలారా. మేనులు మరచి మెహరుని నామం చేయండి మీరు జనులారా. భక్తితో భజనలు చేయుట కన్నా ప్రేమతో ప్రేమించుట మిన్న. పూజా ద్రవ్యములొసగుట కన్నా ఆత్మార్పణమే మేలండి. మెహరు మెహరు మెహరనే నామమే ముక్తికి మార్గం ప్రజలారా. మేనులు మరచి మెహరుని నామం చేయండి మీరు జనులారా. సారహీన సంసారములో పడి సతమతమయ్యే ప్రజలారా. సతతము మెహరుని స్మరణ చేయుచు శాశ్వత ముక్తిని పొందండి. మెహరు మెహరు మెహరనే నామమే ముక్తికి మార్గం ప్రజలారా. మేనులు మరచి మెహరుని నామం చేయండి మీరు జనులారా. పంకజనాభుడు ప్రభు మెహరుండు సంకటహరణుడు నమ్మండి. నియమముతో ఆ నామము తలుచుచు అమరత్వమునే పొందండి. మెహరు మెహరు మెహరనే నామమే ముక్తికి మార్గం ప్రజలారా. మేనులు మరచి మెహరుని నామం చేయండి మీరు జనులారా. మెహరు బాబా మెహరు బాబా 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 మెహర్ బాబా. మెహరు బాబా మెహరు బాబా 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 మెహర్ బాబా. మెహరు మెహరు మెహరనే నామమే ముక్తికి మార్గం ప్రజలారా. మేనులు మరచి మెహరుని నామం చేయండి మీరు జనులారా. మేనులు మరచి మెహరుని నామం చేయండి మీరు జనులారా. అవతార్ మెహర్ బాబా కి జై. అందరికి జై బాబా. థ్యాంక్ యూ కన్నగేశ్వరరావు గారు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. జయ బాబా అండి. ఇప్పుడు విశాల్ గారు మీరు ఒక పాట పాడండి. తర్వాత జై బాబా. విశాల్ గారు పాడిన తర్వాత బాలరాజు గారు, జయశ్రీ గారు, రాజువాణి గారు ఒక్కొక్క నిమిషం నామని చెప్పండి. తర్వాత శారదా ప్రసాద్ గారు ప్రార్థనకి సిద్ధంగా ఉన్నారు. అవతార్ మెహర్ బాబా కి జై. వరమే నీ సేవ నాకు పరమ పావన. శరణాగత వచ్చలుడవు పతిత పావన. వరమే నీ సేవ నాకు పరమ పావన. శరణాగత వచ్చలుడవు పతిత పావన. ఇన్నాళ్ళకు కనికరించి కనిపించవా. ఇన్నాళ్ళకు కనికరించి కనిపించేవా. ఇన్నేళ్లకు అవతరించి కరుణించవా. ఇన్నేళ్లకు అవతరించి కరుణించవా. వరమే నీ సేవ నాకు పరమ పావన. శరణాగత వచ్చలుడం పతిత పావన. ఈకర సుగుణాకర ధర నీ ప్రియ నామం. జన్మల జన్మాంతర భవ పాపనాశనం. శ్రీకర సుగుణాకర ధర నీ ప్రియ నామం. జన్మల జన్మాంతర భవ పాపనాశనం. నీ ప్రేమే ఈ జన్మకు నోచిన వరము. నీ ప్రేమే ఈ జన్మకు నోచిన వరము. నీ చరణమే నా జీవిత గమ్యస్థలము. నీ చరణమే నా జీవిత గమ్యస్థలము. వరమే నీ సేవ నాకు పరమ పావన. శరణాగత వచ్చలుడ పతిత పావన. ఇన్నాళ్ళకు కనికరించి కనిపించావా. ఇన్నాళ్ళకు కనికరించి కనిపించావా. ఇన్నేళ్లకు అవతరించి కరుణించావా. ఇన్నేళ్లకు అవతరించి కరుణించావా. వరమే నీ సేవ నాకు పరమ పావన. శరణాగత వచ్చలుడ పతిత పావన. నిరతము నీ స్మరణమున కిహ పరమైతే. సతతము నీ సేవ నాదు జీవితం ఇతే. నిరతము నీ స్మరణమున కిహ పరమైతే. సతతము నీ సేవ నాదు జీవనమైతే. శూన్యములో సర్వముని పొందెదనయ్యా. శూన్యములో సర్వముని
పొందెదనయ్యా సర్వము నీ సన్నిధిలో మరిచెదనయ్యా సర్వము నీ సన్నిధిలో మరిచెదనయ్యా వరమే నీ సేవ నాకు పరమ పావన శరణాగత వచ్చలుడ పతిత పావన ఇన్నాళ్ళకు కనికరించి కనిపించావా ఇన్నాళ్ళకు కనికరించి కనిపించావా ఇన్నేళ్లకు అవతరించి కరుణించావా ఇన్నేళ్లకు అవతరించి కరుణించావా వరమే నీ సేవ నాకు పరమ పావన శరణాగత వచ్చలుడవు పతిత పావన बोलो तार मेहर बाबा की जय बाबा థ్యాంక్ యూ అంకల్ అందరికి జై మేర బాబా జై జై బాబా బాబా అండి. బాలరాజు గారు ఒక నిమిషం, జయశ్రీ గారు ఒక నిమిషం, తర్వాత రాజీవాణి గారు ఒక నిమిషం, ముగ్గురు 3 నిమిషాలు నామం చెప్పండి. తర్వాత శారదా ప్రసాద్ గారు ప్రార్థన చేస్తారు. తర్వాత మాలతి గారు హారతి సిద్ధంగా ఉండాలి. अवतार मेहर बाबा की जय। ओम भगवा ओम भगवा ओम भगवान मेहर बाबा भगवान ओम भगवा ओम भगवा ओम भगवान मेहर बाबा भगवान बाबा भगवान बाबा भगवान बाबा भगवान मेहर बाबा भगवान ओम भगवान ओम भगवान ओम भगवान मेहर बाबा भगवान अवतार मेहर बाबा की जय। జై బాబా అండి. జయశ్రీ గారు జయశ్రీ. अवतार मेहर बाबा की जय। 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 జై బాబా అండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. बाबा। రాజీవాణి గారు. अवतार मेहर बाबा की जय। हर मेहर 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 हरे 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 बाबा मेहर बाबा हरे 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 मेहर 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 हरे 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 बाबा मेहर बाबा हरे 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 मेहर मेहर हरे 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 बाबा मेहर बाबा हरे 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 मेहर मेहर हरे 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 बाबा मेहर बाबा हरे 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 मेहर मेहर हरे 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 बाबा मेहर बाबा हरे हरे अवतार मेहर बाबा की जय जय बाबा अंडी अंदरिकी जय बाबा अंडी జై బాబా అండి. థ్యాంక్ యూ. ఇప్పుడు ఆ, మనకి శారదా ప్రసాద్ గారు ప్రార్థన చేయండి. సైలెన్స్ చూద్దాం మరి జై బాబా తర్వాత సైలెన్స్ ప్రార్థన అయిన తర్వాత సైలెన్స్ ఉంటుంది. సరే జై బాబా ఓకే జై బాబా అందరికీ జై బాబా అండి अवतार मेहर बाबा की जय। ओ परवरदिगार
సర్వపోషక సర్వరక్షక నీవు ఆదియును అంతమును లేనివాడవు, అద్వయుడవు, నిరుపమానుడవు, నీ ప్రమాణం ఎవ్వరును ఎరుంగనేరరు. నీవు వర్ణము, నామము, రూపము, గుణములు లేనివాడవు. నీవు అపరిమితుడవు, గంభీరుడవు, ఊహాతీతుడవు, భావనాతీతుడవు, శాశ్వతుడవు, నాశం లేనివాడవు. నీవు అవిభాజ్యుడవు, దివ్య చక్షులతో గాని నిన్నెవ్వరును చూడజాలరు. నీవు ఎల్లప్పుడూ ఉంటివి, నీవు ఎల్లప్పుడూ ఉన్నావు, నీవు ఎల్లప్పుడూ ఉందువు. నీవు అంతటను గలవు, నీవు అన్నింటనున్నావు, మరి నీవు అంతటికి అన్నింటికి ఆవలనుందువు. నీవు ఆకాశమున గలవు, పాతాళమున గలవు. నీవు వ్యక్తుడవు, అవ్యక్తుడవు, అన్ని భూమికలందున్నావు, అన్ని భూమికలకు అతీతుడవు. నీవు 3 లోకములలో ఉన్నావు, ముల్లోకములకు ఆవల కూడా ఉన్నావు. నీవు అగోచరుడవు, స్వతంత్రుడవు. నీవు సృష్టికర్తవు, ప్రభులకు ప్రభుడవు, అందరి మనస్సులను హృదయములను ఎరిగిన వాడవు. నీవు సర్వశక్తిమంతుడవు, సర్వవ్యాపివి. నీవే అనంత జ్ఞానము, అనంత శక్తియు, అనంత ఆనందమును. నీవు జ్ఞాన సాగరుడవు, సర్వజ్ఞుడవు, అనంత జ్ఞానివి, త్రికాల వేదివి. జ్ఞానమే నీవు. నీవు సర్వదయాళుడవు, నిత్య శుభంకరుడవు. నీవు ఆత్మలకెల్ల ఆత్మవు, అనంత గుణ విశిష్టుడవు. నీవు సత్య జ్ఞాన ఆనందముల త్రిమూర్తివి. నీవే సత్యమునకు మూలము, ప్రేమ మహాసాగరుడవు. నీవు పురాణ పురుషుడవు, సర్వోన్నతుడవు. నీవు ప్రభుడవు, పరమేశ్వరుడవు. నీవు పరుడవు, పరాత్పరుడవు. నీవు పరబ్రహ్మవు, అల్లాహ్, ఇలాహి, యజ్దాన్, అహుర మజ్దా, ప్రియతముడైన భగవంతుడవు. నీవు ఈజద్ అనబడు ఏకైక పూజ్యుడవు. అవతార్ మెహర్ బాబా కీ జై. ఓం పరబ్రహ్మ పరమాత్మ, యా యజ్దాన్, లా ఇలాహ ఇల్లిల్లాహ్, ఓ గాడ్ ఫాదర్ ఇన్ హెవెన్. పరమ దయానిధివగు ఓ ఈశ్వర, మా పాపములన్నింటినీ మేము పశ్చాత్తాపపడుచున్నాము. అసత్యము, అధర్మము, అపవిత్రమును అగు మా ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపపడుచున్నాము. పలికి ఉండరాని పలికిన ప్రతి మాటకును, చేసి ఉండరాని చేసిన ప్రతి చేతకును మేము పశ్చాత్తాపపడుచున్నాము. స్వార్థముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకు, ద్వేషముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపపడుచున్నాము. ముఖ్యముగా కామముతో కూడిన మా ప్రతి తలంపునకు, కామ ప్రేరితమగు మా ప్రతి చేతకును, పలికిన ప్రతి అనృతమునకు, సమస్త కపట వర్తనమునకు, ఆడి తప్పిన ప్రతి వాగ్దానమునకు, సమస్త పరనిందలకు, పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపపడుచున్నాము. ఇంకను ముఖ్యముగా కూడా పరులకు నాశన మొనగూర్చినట్టి మేము చేసిన ప్రతి పనికిని, ఇతరులకు బాధ కలగజేసిన మేమాడిన ప్రతి మాటకును, చేసిన ప్రతి చేతకును, ఇతరులకు బాధ కలగవలెనని మేము కోరిన ప్రతి కోరికకును మిక్కిలి పశ్చాత్తాపపడుచున్నాము. అపార దయానిధివగు ఓ ఈశ్వర, మేము చేసిన ఈ పాపములన్నింటినీ క్షమింపవేడుకొనుచున్నాము. తలపులలో, మాటలలో, చేతలలో నీ ఇచ్ఛానుసారము చేయజాలక నిరంతరము విఫలమగుచున్న మమ్ములను క్షమింపవేడుకొనుచున్నాము. అవతార్ మెహర్ బాబా కీ జై. ప్రియ దైవమా, నిన్ను అధికాధికముగా ప్రేమించున్నట్లును, ఇంకను అధికముగా నీతో ఐక్యమగునంతటి అర్హత కలవారమగునంత వరకును, నిన్నింకను అధికముగా ప్రేమించున్నట్లా మాకందరకు సహాయము చేయము. మరియు చిట్ట చివరి వరకు బాబా కొంగును దృఢముగా పట్టుకొని ఉండుటకై మాకందరకు సహాయము చేయము. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. థ్యాంక్ యూ అండి పనగేశ్వరరావు గారు. జై బాబా అండి. ఇప్పుడు మనందరం కూడా కొద్ది క్షణాలు హృదయాంతరాల్లోంచి మౌనంగా బాబాను తలుచుకుందామండి. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. మాలతి గారు హారతి పాడండి. జై బాబా అండి. మాలతి గారు जय बाबा जय बाबा పాడండి. अवतार मेहर बाबा की जय।
Oh, glorious and ancient one, your face is a bright transcendent sun. Like the discovered in the tears away, my heart made it I gave to you to keep. Creator that creates as you are, prudent to spirituality with avatar. Through compassion, the three words mentioned. Destroy this ignorance that left us stands. Despite lights are the violence for trouble, of the world with darkness me unto death. Unless you are infinitely kind, break the wings of ages, condition mind. This is my love, this fruits my heart. Which to please you I have set my heart. Accept that as virgin simple plan. That has no use beyond its signing on. You are myself, I sing to you in praise, and beg you, love, to bring me to that is. Till you, the living, perfect one, heal you my darkness with your shining sun. जय बाबा अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। जय बाबा థ్యాంక్ యూ అందరికి జై బాబా అండి. జై బాబా అండి ఈ రోజు మన దేవప్రీతంలో మనకి ఇచ్చిన అవకాశాన్ని ఈ విధంగా వినియోగించుకున్నాం. సహకరించిన మీ అందరికీ కూడా పేరు పేరు వేసిన ధన్యవాదాలు తెలుపుకుంటూ జై బాబాలు చెప్తూ ఎంతటితో ఈ కార్యక్రమం ముగిస్తున్నానండి. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా. అందరికీ జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబా की जय అందరికీ జై జై బాబా బాబా అవతార్ మెహర్ బాబా की जय। अवतार मेहर बाबा की जय। जय मेहर बाबा अंडी అందరికీ.